ఆఫీస్ పాలిటిక్స్ దెబ్బకి నేను తట్టుకోలేక రిజైన్ చేసేసాను సార్ అని చెప్పి ఒక స్టూడెంట్ నా దగ్గరకు వచ్చి, మా ఆఫీస్లో పాలిటిక్స్ ఎక్కువైపోయి నేను అది తట్టుకోలేక రిజైన్ చేశాను సార్ అని చెప్పాడు. అని చెప్పి నా దగ్గరకు వచ్చి ఇప్పుడు ఏం చేయాలని అడుగుతాను. సో సింపుల్, అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, అన్నిటికీ తట్టుకోవాలి. ఆఫీస్ పాలిటిక్స్ అనేది కరెక్టే. ఇప్పుడున్న సిచ్యువేషన్లో వర్క్ అంతా ఒకరు చేస్తారు, దాని క్రెడిట్స్ మాత్రం ఇంకొకరు తీసుకుంటూ ఉంటారు. బట్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, వర్క్ చేయడం ఎంత ఇంపార్టెంటో ఆ వర్క్ నువ్వే చేసావని ప్రొజెక్ట్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. పాలిటిక్స్ లేకుండా ఏ ఆఫీస్ కూడా ఉండదు. చిన్న ఆఫీస్ అంటే చిన్న పాలిటిక్స్ ఉంటాయి, పెద్ద ఆఫీస్ అంటే దాని దగ్గర పాలిటిక్స్ దానికి ఉంటాయి. సో వాటన్నిటిని మనసులో పెట్టుకొని మన కెరియర్ని మనం స్పాయిల్ చేసుకోకూడదు. నాకు తెలుసు కొన్ని సిచ్యువేషన్స్లో కంప్లీట్లీ హిందీ బాగా వచ్చిన వాళ్ళని ఒక పక్క, అసలు హిందీ రాని వాళ్ళని ఒక పక్క, కొంచెం అంటరాని వాళ్ళంగా చూసిన ఆఫీసులు కూడా ఉన్నాయి కొన్ని. బట్ స్టిల్ మన కెరీర్ ఇంపార్టెంట్ మనకి.